ఇప్పలపల్లి గ్రామానికి చెందిన మంగి ఆశ ఆ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ తరఫున ఎన్నికైంది. ఎన్నికైన నుండి నేటి వరకు ఆ గ్రామానికి చెందినటువంటి అగ్రకులాలకు చెందినటువంటి బజారు రవి, ఆవుల వెంకటరెడ్డి, ఆవుల కృష్ణారెడ్డి, క్యాతర్మోని శేఖర్, ఆవుల శ్రీశైలం రెడ్డి, కొత్తకాపు నరేందర్ రెడ్డి కలిసి మీరు సర్పంచ్గా ఎట్లా కొనసాగిస్తారు, మీరు ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక మాల కులానికి చెందినటువంటి మాల కొడుకులారా, ఈరోజు మీరు మా గ్రామాన్ని పరిపాలిస్తారా అని అక్కాస్తోన అదే సర్పంచ్ భర్త అయినటువంటి అంజయ్య ఇప్పలపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టుకొని జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటే ఆ గ్రామంలో మేము మాలలు మీరు నీళ్ళు అమ్మితే మేము నీళ్ళు తాగలనా అని అక్కాస్తోన ఈరోజు కులం అనే జాడ్యంతో ఇక్కడ నీళ్లు తాగనీయకుండా, నీళ్ళు అమ్మనీయకుండా, అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఇంటిపై పోయి హత్యాయత్న ప్రయత్నాన్ని కూడా చేయడం అంటే దుర్మార్గమైన విషయం. దీన్ని మేము తెలంగాణ మాలమానాడుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఆశ సర్పంచ్గా ఎన్నికైతే ఆమెని కనీసం సర్పంచ్గా కొనసాగించే నైతిక హక్కు లేదన్నట్లు మాట్లాడడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక గ్రామానికి మొదటి పౌరురాలిగా ఎన్నికైనటువంటి ఆశ కుటుంబం పైన దాడి యత్నం చేయడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ సమగ్ర విచారణ జరిపించి ఏదైతే దోషులు ఉన్నారో ఆ దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంగా ఖచ్చితంగా మాలమానాడు ఆధ్వర్యంలో, అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తాము. అంతేకాకుండా ఇక్కడ ఒక దళిత కుటుంబంపై దాడి యత్నం చేయడమే కాకుండా అదేవిధంగా ఈరోజు అదే ఉప సర్పంచ్ అయినటువంటి కృష్ణయ్య ఇంటిపై కూడా వెళ్ళి నీవు ఒక మాలోనికి సపోర్ట్ చేస్తావా, మాలోలకు సపోర్ట్ చేస్తావా అనే విధంగా మాట్లాడి కత్తులు తీసుకుపోయి అతన్ని కూడా బెదిరించడం అంటే ఎంత దుర్మార్గమైన విషయం. ఈరోజు ప్రజాస్వామ్యం ఉన్నదాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎక్కడ పోతా ఉన్నది? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్లకే ఈరోజు నైతికంగా విలువలు లేవంటే, కనీసం వాళ్ళకు భద్రత లేదంటే ఏ విధంగా మిగతా వ్యక్తులకు, సామాన్య ప్రజలకు ఏ విధంగా భద్రత ఉంటుందని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా సర్పంచ్ భర్తపై, ఉప సర్పంచ్ ఇండ్లపై దాడి చేసినటువంటి దుండగులను వెంటనే అరెస్టు చేయాలి. అదేవిధంగా వాళ్ళపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా కూడా, ఏ కులానికి చెందినంత వారైనా కూడా ఈరోజు కులం అనే జాడ్యంతోన వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో దీన్ని యావత్ సమాజం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా అన్ని ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు కూడా ఇటువంటి విషయాలను ఈరోజు ఒక మొదటి పౌరురాలకు ఈరోజు ఈ సమాజంలో గౌరవం దక్కడం లేదంటే, కనీసం ఆ సీట్లో కూర్చోనీయమనే విధంగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా మనమందరం కూడా చెల్లించాల్సిన అవసరం ఉన్నది, చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మనమందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలంగాణ మాలమానాడు వెంట ఉంటుంది. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే బాధిత కుటుంబం ఈరోజు భయభ్రాంతులకు ఉందో ఖచ్చితంగా తెలంగాణ మాలమానాడు అండగా నిలబడుతుందని కూడా వారికి భరోసా ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం కూడా
వెంటనే స్పందించి ఖచ్చితంగా దోషులను వెంటనే అరెస్టు చేస్తే తప్ప ఈ భయం అనేది పోదు. ఖచ్చితంగా మరోసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఈ ఈ జిల్లాలో పునరావృతం కాకూడదంటే, ఈ రాష్ట్రంలో పునరావృతం కాకూడదంటే ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షిస్తే తప్ప ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా దోషులను వెంటనే అరెస్టు చేసి ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాము. జై భీమ్, జై మాల. మేదర్ కృష్ణ, రిటైర్డ్ డిప్యూటీ ఇంజనీర్. నేను ఉప సర్పంచ్గా ఎన్నికైనాను. ఎన్నికైన తర్వాత వీళ్ళు ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరు కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, రవి, బాదార్ రవి, ఈ శేఖరు, వీళ్ళందరూ మా ఎంబడి చాలా రోజుల నుంచి మా ఎంబడి ఉన్నారు, ఎంబడి పడ్డారు, భయంతో పూజ చేస్తున్నారు. మొన్న మా ఇంటిపైకి అందరు కథలతో తీసుకొని వచ్చి నన్ను భయపెట్టిండ్రు. అరే నువ్వు మేదరోడు, నువ్వు మానవుని తెప్పిస్తావా, నువ్వు ఎన్ని రోజులు నాకు సర్పంచ్ చూస్తాము, రేపైతే సీట్లకు రండి చెప్తామన్నారు. ఇంకోటి మీరు కుర్చీలో మీద కూర్చుంటే మేము నిలబడాలన్నా, మీరు కింద కూర్చోవాలన్నా అని భయపెట్టిండ్రు. దాని కొరకు మేము అధ్యక్షుల వారిని మన మంత్రి నరసింహయ్య గారిని ఆశ్రయించాము. ఆయన ఒక అండగా ఉన్నాడు, మా ఎంబడి తీసుకెళ్ళి ఏదైతే ఒకటి మాట్లాడించిండు. కనుక దయచేసి వాళ్ళపై చట్టరీత్యా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయగలరు. ఎందుకంటే వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది. కనుక విలేకరు మీకు విన్నవించేది ఏంటంటే పోలీసులకు కానీ ప్రభుత్వాన్ని కానీ కూడదు ఏమంటే మీరు చిన్న కులాలను అసలు ఉండకూడదా, వాళ్ళే ఉండాలన్నా. దయచేసి మీరు మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. నా పేరు మగిలక్ష్మయ్య, వార్డు మెంబర్గా ఎన్నికైన 3వ వార్డుగా. లేక అవకాశం వచ్చింది మాకు. 30 సంవత్సరాలు, 30 అంటే నాకు తెలిసిన ఊహక నుంచి 45 సంవత్సరాల నుంచి మాకు ఇప్పుడు ఇలాంటి సర్పంచ్లకు అవకాశాలు లేదు. గత 35 సంవత్సరాలకు ఒకసారి ఎస్సీకి వస్తే అది కూడా మాకు నిర్ణయానికి ఇస్తే అతను తీసేసి వేరే ఎస్సీ క్యాస్ట్ అర్జెంట్లోకి వెళ్ళి ఆయనకి ఇచ్చినారు అవకాశం. మా ఈ వచ్చిన అవకాశం సద్వినియోగించుకోవాలని చెప్పేసి ఊళ్ళో ప్రతి ఒక్కరు మాకు మంచి క్యాండిడేట్ కాబట్టి ఓటేసి ఎన్నుకున్నారు. ఈ అవకాశాన్ని జీర్ణించుకోలేక ప్రతి ఒక్కరు అవతల వాళ్ళు క్యాస్ట్ పరంగా ప్రతి ఒక్కరు మాలలంజోట్లని ఇదే తాటు తీస్తారు కానీ వేరే తాటు తీయరు. ఎందుకు మనం దూషిస్తారు? లేక మా పిల్లవాడు వాటర్ ప్లాంట్ పెట్టారు, అవతల జమిస్తాపూర్కి వెళ్ళి వచ్చారు, గదలపేటకి వెళ్ళి వాటర్ ప్లాంట్ పెట్టారు. ఆ పిల్ల వాళ్ళు గదలపేట వల్ల బంద్ చేసినాం. జమిస్తాపూర్ వాళ్ళకు చెప్పినాం, రావద్దు ఊరికి రావద్దు, మా ఊళ్ళో వాటర్ ప్లాంట్ పెట్టుకొని మేము చేసుకుంటామంటే ఈ ఊరిలో జమిస్తాపూర్ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళ ఊళ్ళకు సపోర్ట్ చేయకపోతే వేరే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? మేము అట్లే మీరు కూడా జనరల్ వచ్చినప్పుడు కానీ బీసీలో కానీ ఎస్సీ జనరల్ వచ్చినప్పుడు మేము మీకు సర్పంచ్ వచ్చినప్పుడు సపోర్ట్ చేసాం కదా. ఇప్పుడు మాకు సపోర్ట్ చేసి మేము ఊర్లోకి అభివృద్ధి చేస్తామా చేయమా? ఎందుకు మమ్మల్ని వీళ్ళ కులం పేరు దూషిస్తారు? మొన్న సర్పంచ్కి ఉప సర్పంచ్ మీకు కథలతో దాడి తీసుకొచ్చేంత అవసరం ఏముంది మీకు? ప్రతి దానికి మాల జోడుపులు ఇదే తాడు తీస్తారు కానీ వేరే ఎందుకు రాదు అంటే మీకు కళ్ళ కిందికి అంత గట్టిగా రావడమా? దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయకుండా ప్రతి ఒక్కరూ పెద్ద లెవెల్గా తీసుకొని దీన్ని మాలల పైన కానీ ఎలాంటి చర్య తీసుకున్నా ఎస్సీ అట్రాసిటీ కింద కేసు బుక్ నమోదు చేసి ఎస్ఐ దగ్గర తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మాల మానాడికి వెళ్ళి ఇక్కడ మంత్రి నరసింహయ్య దగ్గరికి వచ్చి కోరడం జరిగేది. ప్రతి ఒక్కరు మాల స్టేట్ లెవెల్లో మాలలో కూడా అందరికీ విన్నవిస్తున్నాను. నేను కూడా పోస్ట్ చేస్తాను, నాకు వస్తేది నేను కూడా అందరికీ పంపిస్తాను గ్రూపులలో పెట్టేసి. మాకు ప్రాణాన్ని ఉంది, మాలలకు ప్రాణాన్ని ఉంది. ఏంటంటే సర్పంచ్కి మేము చూసుకుంటాం, మీరు ఎలాంటి పదవి చూస్తారో మేము ఇక్కడ ఉప సర్పంచ్ కృష్ణయ్య దగ్గర పోయి ఇంటి దగ్గర పోయి చెప్పగలుగుతారు. ఆయన మీద పోయి దాడి చేస్తారు. నువ్వు ఎందుకు మాలలకు సపోర్ట్ చేస్తావు, ఎందుకు ఇలాంటి సపోర్ట్ చేస్తావు అంటే మేము సర్పంచ్ చేయకూడదనే. మేము చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది అవుతుంది? మీరు చేసినప్పుడు మేము అలాగే చేసినామా? మీకు ఏమైనా దాడి చేసినామా? మేము బ్యాగ్లో అయితే ఏమైంది? ఇప్పుడు మేము కూడా రేపు మీరు చనిపోతే మేము అలాగే ఖండించుకొని కూడా వేరే వాళ్ళు రానియకుండా పెడితే మీరు అప్పుడు శవాలు మునిగి పట్టవా? మా మీద ఎందుకు ఇంత హాని చేస్తారు? దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయకుండా మాకు మాలమాన్ నుంచి కానీ ప్రతి ఒక్క దండోరకి వెళ్ళి కానీ ఎవరైనా మాకు సహకరించగలని కోరుతున్నాను. జై భీమ్, జై మాల, జై భీమ్. ఇప్పలపల్లి గ్రామము సర్పంచ్ భర్తను నేను సర్పంచ్ కుర్చీ మీద ఎలా కూర్చుంటారో మీరు మాలోళ్ళని దేశిస్తున్నారు. దానికి అందరూ ఎమ్మడబడి కత్తులతో దాడి చేశారు. మీరంతా దయచేసి చెప్పాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నేను ఉపాధి గురించి వాటర్ ప్లాంట్ పెట్టాను. వాటర్ ప్లాంట్ పెడితే మాలోళ్ళని దూషించేసి
అందరూ ప్రతి ఒక్క కులం అని మాలో నీళ్ళు తాగాలని తాగకూడదని ఎమ్మడబడి ప్లాంట్ అంతా తీసేస్తామని మాట్లాడిందని ఇదంతా ఎవరు చేస్తారు? కాపవాళ్ళు. వాళ్ళ పేర్లు రవి రవి శ్రీశైలం వెంకటరెడ్డి ఇంకా వచ్చేసి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళంతా మొన్న సండే రోజు దాడి చేసి ఎమ్మడబడి చేసి మొత్తం గ్రామం అంతా తూర్మార్ చేసి బదలాం చేసి పెట్టారు. కుర్చీ మీద మీరు ఎలా కూర్చొని ఏగుతారో సర్పంచ్ పదవి కూడా మేము చూస్తాము, రెండు రోజుల టైం ఇచ్చి మేము చేస్తామని మాట్లాడారు. ఇప్పటి వరకు ఆ ఊళ్ళో ఎస్సీ సర్పంచే కలదా? అదే ఇప్పలపల్లి గ్రామం సర్పంచ్ భర్తను నేను ఉపసాగి సర్పంచ్ కుర్చీ మీద ఎలా కూర్చుంటారో మీరు మాలోళ్ళని దేశిస్తున్నారు. దానికి అందరూ ఎమ్మడబడి కత్తులతో దాడి చేశారు. మీరంతా దయచేసి చెప్పాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నేను ఉపాధి గురించి వాటర్ ప్లాంట్ పెట్టాను. వాటర్ ప్లాంట్ పెడితే మాలోళ్ళని దూషించేసి అందరూ ప్రతి ఒక్క కులం అని మాలోళ్ళ నీళ్ళు తాగాలని తాగకూడదని ఎమ్మడబడి ప్లాంట్ అంతా తీసేస్తామని మాట్లాడిందని ఇదంతా ఎవరు చేస్తారు? కాపవాళ్ళు. వాళ్ళ పేర్లు రవి శ్రీశైలం వెంకటరెడ్డి ఇంకా వచ్చేసి కృష్ణారెడ్డి వీళ్ళంతా మొన్న సండే రోజు దాడి చేసి ఎమ్మడబడి చేసి మొత్తం గ్రామం అంతా తూర్మార్ చేసి బదలాం చేసి పెట్టారు. కుర్చీ మీద మీరు ఎలా కూర్చొని ఏగుతారో సర్పంచ్ పదవి కూడా మేము చూస్తాము, రెండు రోజుల టైం ఇచ్చి మేము చేస్తామని మాట్లాడారు. ఇప్పటి వరకు ఆ ఊళ్ళో ఎస్సీ సర్పంచే కలదా? అదే